భాగ్యనగర ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ద్వారా 17 సీట్లు మనం పోటీ చేస్తా ఉన్నాం. తెలంగాణలో తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆకాంక్షిస్తూ ఉన్నారు. దాని నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు, టీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు, రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా నేత పిడికి పండులాగా భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా డబ్బు పెరగమంటే కాంగ్రెస్ పార్టీ గత 6 నెలలుగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు ఏం అమలు చేశారో, ఏ రకంగా అమలు చేయబోతున్నారో చెప్పాల్సిందే. కానీ ప్రజల ప్రభుత్వము అనేక రకాల బురదలేటువంటి ప్రయత్నం, తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద అనేక రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ళని నవ్వుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు అంటూ, నరేంద్ర మోడీ గారి కమిట్మెంట్ అంటూ మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్, రాహుల్ గాంధీ సర్టిఫికెట్, కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి నాయకులు, కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీలో కోట్లాది మంది ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో పేద ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం, దేశ భక్తి కోసం ఐక్యత భావంతో పనిచేస్తా ఉన్నారు. అందుకే అడుగుతా ఉన్నారు, ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు కోరుకుంటున్నారు? ఎవరు 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 ఈరోజు నరేంద్ర మోడీ గారు, తెలంగాణ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు అనేటువంటి భారతాన్ని చూడలేకపోతున్నారు. అనేక సమస్యల నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకెళ్తా ఉంది. బయటకు వచ్చి ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తా ఉంది. అందుకే